నమస్కారం. నా పేరు కొలగాని అనిల్, డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, ప్రస్తుత 2వ డివిజన్. నేను 2 రోజుల క్రితం మున్సిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు ఏంటంటే తిగలొట్టపల్లిలోని రెవెన్యూ కాలనీలో గల పార్క్ స్థలం కబ్జాకు గురి కావడం జరిగింది. ఆ కబ్జా గురి కావడం ప్లేస్కి వచ్చి నేను మీకు చెప్పడం జరుగుతుంది. రెవెన్యూ కాలనీ రోడ్ నెంబర్ 3లో ఉన్న ఈ ప్లేస్, ఇదంతా ఈ కన్స్ట్రక్షన్ ప్లేస్ కానీ ఈ ఓపెన్ ప్లేస్ కానీ ఇదంతా పార్క్ స్థలం. అంటే 1997లో ఈ రెవెన్యూ కాలనీకి సంబంధించిన ఈ పార్క్ స్థలాన్ని అందులో మ్యాప్తో పాటుగా ఉన్నది. ఈ రెవెన్యూ కాలనీకి సంబంధించిన అధికారులకు ఇచ్చిన ప్లాట్స్ ఇవన్నీ. ఇవి ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఈ ప్లేస్ 25 గుంటలు దాకుంటుంది. 25 గుంటల ప్లేస్ లో వాళ్ళకు పార్క్ కోసం, టెంపుల్ కోసం కొన్ని దాంట్లో మెన్షన్ చేశారు. దానికోసం చర్చ్ కోసం కానీ మెన్షన్ చేసిన భూమిని కాస్త కబ్జాకు గురైంది. ఈ కబ్జా వాస్తవంగా ఎంతో మంది సర్పంచ్లు వచ్చారు పోయారు తిరుగొట్టపల్లిలో. ఎప్పటి నుంచో ఎవరు కూడా ఈ ప్లేస్ మాత్రం కబ్జా చేయలేదు. కేవలం కులాన్ శ్రీనివాస్ కార్పొరేటర్ అయిన బీజేపీ కార్పొరేటర్ అయిన తర్వాతనే ఈ స్థలాన్ని కాస్త బిల్డింగ్ వెలిచింది. ఇందులో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి. చక్కగా పక్క చిన్న రూమ్లు కూడా అయినాయి ఒక్కొక్క ప్లాట్ లో. ఆ పక్కకు కూడా దీన్ని నేను సార్ చెప్పడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా సార్ దాని ఎవిడెన్స్ ఇచ్చాను. అంటే 1997లో ఈ మ్యాప్ సంబంధించిన ఎవిడెన్స్ కూడా సార్కి ఇచ్చాను. ఆ మ్యాప్ ఇచ్చిన, ఆ మ్యాప్ లో ఈ ప్లేస్ ఉంది. ఇది కంప్లీట్ పార్క్ స్థలం. ఇది క్రిస్టియన్ అంటే టెంపుల్ ప్లేస్ ఉంది. దాంట్లో కొన్ని కమ్యూనిటీలకు వాళ్ళ కోసం ఇచ్చినట్టు పేరు ఉంది ఆ పార్క్ స్థలంలో. దాన్ని కాస్త కబ్జా గురికాంది. అది కేవలం ఈ 5 సంవత్సరాలు ఎంతోమంది సర్పంచ్లు వచ్చారు పోయారు కానీ ఈ ప్లేస్ మాత్రం కబ్జా కాలే. ఇది మేము చిన్నప్పుడు, అంటే మేము ఒక 10 సంవత్సరాల క్రితం నుంచి 2016-17 వరకు కూడా మా విలేజ్లో అందరూ వచ్చి బతుకమ్మలు ఆడినాం. పెద్ద బతుకమ్మ అంటారు కదా సార్, తెలంగాణలో జరిగే పెద్ద పండుగ, పూల పండుగ. ఆ పూల పండుగలో పెద్ద బతుకమ్మ ఇక్కడే జరిగింది. ఆ మల్లయ్య, మన జంగపల్లి మాజీ సర్పంచ్ ఉండే, ఆ మల్లయ్య సర్పంచ్ అయినప్పుడు ఇక్కడ మేము బతుకమ్మలు కూడా ఆడుకునే వాళ్ళం. ఈ ప్లేస్ ఇప్పుడు కంప్లీట్ దానికి కనకుండా, ఆ పార్క్ ప్లేస్ లేకుండా కంప్లీట్ గా కన్స్ట్రక్షన్ అయిపోయింది. పక్కకు చిన్న వెళ్ళిపోయినాయి. ఇది ఇప్పుడు ప్రభుత్వ భూమి కాస్త ప్రైవేట్ పరం అయిపోయింది. ఈ ప్రభుత్వ భూమిని కాస్త మళ్ళీ తిరిగి తీసుకొని దీన్ని ఏమంటారు, దీన్ని డిమాలిష్ చేసేసి కంప్లీట్ దీని పార్క్ స్థలం తీసుకొచ్చి ఆ సమయన టెంపుల్ కానీ ఈ సమయన ఈ డెవలప్మెంట్ కోసం దేనికి చర్చికి కానీ గుడికి కానీ, మరియు ఆ చర్చి గుడితో పాటుగా దీన్ని చుట్టూ ట్రాక్ వేసి వాకింగ్ ట్రాక్ ప్లస్ పార్క్ 24 గుంటలు 25 గుంటల ఎకరం వెళ్తుండు. మొత్తానికైతే దాంట్లో ప్లేస్ ఉన్నది, అలా మ్యాప్ ఉంది. ఆ మొత్తం రికవర్ చేసి ఈ రెవెన్యూ కాలనీకి, తిగలొట్టపల్లికి ప్లస్ కార్పెంటర్ కాలనీ, ఈ పక్కకున్న చంద్రపూడి కాలనీ అందరికీ ఇది చాలా దగ్గర ప్లేస్ అవుతుంది. ఈ ప్లేస్ ను పార్క్ స్థలానికి కేటాయిస్తే డివిజన్కి సంబంధించిన ప్రజలందరూ వచ్చి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వాకింగ్ చేసుకుంటారు. పార్క్ ఆహ్లాదం. ఇప్పుడు రెవెన్యూ కాలనీ అంటే చాలా మంది ఎంప్లాయీస్ రిటైర్డ్ అయ్యి ఇంట్లో ఉండే వ్యక్తులు, వాళ్ళకి సాయంత్రం టైం కాలక్షేపానికి ఇది పనిచేస్తుంది. దీని కబ్జా గురైంది. నా ప్రధానంగా నేను ప్రస్తుతంగా గవర్నమెంట్కి కానీ, ఆఫీసర్లకు కానీ, అధికారులకు కానీ దీన్ని యాక్షన్ తీసుకోవాలి. ఈ భూమిని రికవరీ చేసి ఈ డివిజన్ ప్రజల కోసం, పార్క్ కోసం కేటాయించి దానికి సంబంధించిన ఆ వాతావరణం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు పార్క్ స్థలం కబ్జా గురైందని చెప్పేసి మీ ఆరోపణ. అవును సార్. అంటే ప్రైవేట్ వ్యక్తులు తీసుకున్నారు అది, లేకుంటే రెవెన్యూ కాలనీ సంబంధించినటువంటి వ్యక్తులు తీసుకున్నారు? ప్రైవేట్ పరం సార్. రెవెన్యూ కాలనీ ఎట్లా తీసుకుంటారు సార్? రెవెన్యూ కాలనీ వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? వాళ్ళు వచ్చి ఇప్పుడు అన్నారు కదా సార్, ఇప్పుడు ఇది మాది, మేమే తీసుకున్నాం, మేమే కట్టించినాం, రెవెన్యూ కాలనీ ఒకరు అంటారా సార్ అనే పరిస్థితి ఉందా? రెవెన్యూ కాలనీకి సంబంధించినటువంటి స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి కట్టుకున్నారు. వారికి గత మాజీ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ గారు మద్దతు చేశారని చెప్పేసి మీ ఆరోపణ. అవును సార్. ఇప్పుడు వాస్తవంగా ఎంతో మంది సర్పంచ్లు వచ్చారు పోయారు మా తిగలొట్టపల్లికి. ఎవరు కూడా ఆ ప్లేస్ లో ఈ కన్స్ట్రక్షన్ జరగలేదు. దీన్ని జరిగి కన్స్ట్రక్షన్ కాలేదు. అప్పుడు ఖాళీ ప్లేసే ఉండే. కేవలం ఈయన కార్పొరేటర్ అయిన తర్వాతనే కన్స్ట్రక్షన్ జరిగింది. అంటే ఎవరి ద్వారా జరిగినట్టు సార్? ప్రథమ పౌరుడు. అప్పుడు ఈ డివిజన్ కి ప్రథమ పౌరుడు కొలగాని శ్రీనివాస్ అవుతారు, బీజేపీ కార్పొరేటర్. ఆయన ప్లేస్ జరిగినట్టు ఇప్పుడు ఎవరు దానికి అండదండలు సార్? ఈ బతుకమ్మ స్థలం కూడా ఇది ఒకప్పుడు మేము బతుకమ్మ ఆడుకునే వాళ్ళం. ఇక్కడ పూల పండుగ, పెద్ద పండుగ తెలంగాణలో అది ఇక్కడ జరిగింది. ఇక్కడ మేము వచ్చినప్పుడు ఇక్కడ చూసినాం. తర్వాత ఏమైందంటే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మా అక్కడ చెరువు ఉంటుంది, మా చెరువు. ఆ చెరువు దగ్గర మేము లైటింగ్ పెట్టడం కానీ, అక్కడ మంచి ఆ ప్లేస్ మంచి అవుతాం కూడా అక్కడికి మేము తర్వాత వెళ్ళడం, దాని తర్వాత ఇది కనుమరిగిపోవడం, దీని తర్వాత ఇది చేయడం, ఇదైతే వాస్తవం. ఫిర్యాదు చేశాను. అవును సార్. నేను కమిషనర్ గారికి ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాను.
కమిషనర్ నాకు వాస్తవంగా మ్యాప్ దొరకలేదు ఇన్వాల్వ్ వాచ్ చూస్తున్నా కానీ వాస్తవంగా నాకు కూడా మేము ఆడుకుంటున్నాం చేసినాం తిరిగినాం కానీ ఇది ఇట్లా అవుతుంది ఇది ప్రైవేట్ వ్యక్తులే కావచ్చు గవర్నమెంట్ వ్యక్తులు కాదు కావచ్చు అనుకున్నాను నేను మ్యాప్ కోసం చాలా ఎంక్వైరీ చేసిన మ్యాప్ దొరికింది సార్ మ్యాప్ లో 1997 లో ఇది పార్క్ స్థలం అయినప్పుడు 20 కాలకి ఇచ్చినట్టు ప్లేస్ ఉన్నది ఆ మ్యాప్ పట్టుకుని ఆ సార్కి నేను కమిషనర్ సార్కి కంప్లైంట్ చేయడానికి కమిషనర్ సార్ కూడా వేరే సీరియస్ గా టౌన్ ప్లానింగ్ బస్సెస్ సార్ నా ముందే పిలిచి సార్ చెప్పి దీన్ని ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి ఇమీడియట్లీ ఫస్ట్ ఫీల్డ్ ఎంక్వైరీ అండి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి దాని ఎంబడి నోటీస్ సర్వీస్ ఇచ్చండి ఇది మనం టేక్ ఓవర్ చేసుకోవాలని చెప్పారు వాస్తవంగా సార్ దానికన్నా ఫస్ట్ చెప్తున్నాను మా కాలనీలో చాలా మందికి ఇండ్లు లేవు అంటే ఇది వాస్తవంగా డెవలప్ అవుతున్న విలేజ్ ఇది చాలా మంది వచ్చి ఇక్కడ సెటిలర్స్ అవుతున్నారు ఇక్కడ అవుతున్నారు వాళ్ళకి రెంట్కి ఉంటున్నారు వాళ్ళకి భూములు ఉంటాయి జాగాలు ఉంటాయి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకు సార్ పార్క్ ఇంకా చాలా ఉంది సార్ 120 సర్వే నెంబర్ లో 187 ఎకరాల 27 గుంటల భూమి నేను ఎంఆర్ ఆఫీసులో తీసుకున్నా 127 పెద్ద సర్వే నెంబర్ గవర్నమెంట్ ల్యాండ్ ఆ అంత పెద్ద గవర్నమెంట్ ల్యాండ్ లో కనీసం ఒక పార్క్ స్థలం లేదు కనీసం ఒక ప్లే గ్రౌండ్ కోసం లేదు ఒక వాకింగ్ ట్రాక్ లేదు శ్మశాన వాడికి లేదు సార్ ఇంత పెద్ద విలేజ్ లో ఇంత పెద్ద సర్వే నెంబర్ లో ఇంత ప్లేస్ ఉన్నది ఇంత ప్లేస్ లో ఎవరికి లేదు సార్ ఎక్కడన్నా ఒక ఎకరం ప్లేస్ తీసుకొని ఎకరం ప్లేస్ లో ఏ బ్లాక్ బి బ్లాక్ సి బ్లాక్ డి బ్లాక్ ఒక 4 బ్లాక్లు ఒక 5 ఫ్లోర్లు కడితే నా డివిజన్ లో ఉన్న మెయిన్ సమస్య వాళ్ళందరికి పోయి వాళ్ళకి ఒక్కొక్క ప్లాట్ ఒక్కొక్కరు ఇస్తే వాళ్ళు అక్కడే ఫిక్స్ అవుతారు మళ్ళీ ఇంకోసారి ఒక కంప్లైంట్ రాదు ఇక నాకు ఇందిరా మిల్లు కావాలి నాకు ప్లేస్ లేదని ఒక కంప్లైంట్ రాదు సార్ ఒక ఎకరం ప్లేస్ సరిపోతుంది నాకు అది కాస్త అధికారులు అండదండలతో జరుగుతున్నా ఇది లేకపోతే నాయకులు ఒక్కసారి రాజకీయం కండ వేసుకొని కథ ఇక రాజకీయ నాయకులు అయిన తర్వాత ఇక నాకేం అవసరం లేదు ఇక డివిజన్ సంబంధించిన ఏ సమస్య అయినా నా సమస్య అని కొట్లాడే పోయి ఉన్న ల్యాండ్ కథ కబ్జా పెట్టేస్తున్నారు కబ్జా అవుతున్నాయి ఇది కంపల్సరీ అధికారులు అండదంట పొలిటికల్ అండలు తగ్గుతున్నాయి ఇలాంటి స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి ఇలాంటి ఇంకొకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి సార్ ఈ చాలా అన్ని వెలుగు తీస్తుంటా నేను అందరికి మీ ముందుకు వస్తుంటా మీకు చెప్తుంటా నమస్తే సార్ థ్యాంక్ యూ సార్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి